ఈరోజు మెయిన్ సబ్జెక్ట్ తీసుకున్నది ఏంటంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే దావోస్కు ఎందుకు ప్రతినిధులు వెళ్ళలేదు ఒకటి. రెండోది అసలు ఇంట్రెస్ట్ లేదా మన ఆంధ్రప్రదేశ్కి అనేది మెయిన్ సబ్జెక్ట్ వాళ్ళు తీసుకున్నది. ఎందుకు వచ్చింది ఈరోజు అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే ఇక్కడ వైసీపీనా టీడీపీ పక్కన పెడితే ఇప్పుడు ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఒక్కసారి వెళ్ళింది కాబట్టి ఇలాంటి వారికి ఆలోచన వచ్చింది, మీటింగ్ పెట్టడం జరుగుతుంది. సో దీని మీద ఏంటంటే మనకు దాదాపు దావోస్లో 1000కి పైగా మల్టీనేషనల్ కంపెనీలు వస్తాయి ఎవ్రీ ఇయర్. ఇప్పటికీ 54 మీటింగ్లు నడిచినాయి, అంటే 54 యాన్యువల్ మీటింగ్స్ నడిస్తే ఎవ్రీ ఇయరు ఇప్పటికి 1000 కంపెనీలు రావడం జరిగింది. దాదాపు అంటే 1000 కంపెనీలు ఎవ్రీ ఇయర్ మీటింగ్లో పాల్గొంటాయి, మల్టీనేషనల్ కంపెనీలు ఇవన్నీ కూడా. అవి వచ్చేసేళ్ళకి ఏంటంటే వివిధ దేశాల నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, లేదా ఆ దేశ ప్రధానులు కావచ్చు, లేదా ఆ దేశాల్లో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ కావచ్చు, వాళ్ళు వెళ్ళి మా రాష్ట్రంలో మా దేశంలో ఇలాంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంది, అది హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అంటే మానవ వనరులు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కోస్టల్ లైన్ కావచ్చు, ఇలా మా దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పుకున్నప్పుడు ఆ కంపెనీలకు రిప్రజెంట్ చేసుకుంటే వాళ్ళు ఏంటంటే మనం ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి వారు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎస్, మనం ఆ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే లేదా ఆ దేశంలో మనం పెట్టుబడి పెడితే మనకు డివిడెండ్ వస్తుంది, ఎక్కువ డివిడెండ్ వస్తుంది, లేకపోతే ఈసీబీలు అంటారు, ఎఫ్డిఐలు కాకుండా ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్, అది కింద పెట్టినట్టయితే ఎక్కువ వడ్డీలు రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ప్రతి అంటే ఇండియాలోకి వచ్చేది ఎఫ్డిఐ అంటే ఈక్విటీనే కాకుండా ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అని అప్పుల రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. సరే, ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే ఇది ఒక అంశం అయితే సరే, నెంబర్స్ లేకపోతే ఇది టీడీపీ గవర్నమెంటా వైసీపీ పక్కన పెడితే ఈరోజు మనం తీసుకున్న సబ్జెక్ట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎందుకు మన ప్రతినిధులు వెళ్ళట్లేదు నెంబర్స్ అనేది మాట్లాడతాయి. 2014-19 మధ్యలో మొత్తం ఇండియా మొత్తం వచ్చిన పెట్టుబడి, ఇందాక సత్యకుమార్ గారు కావచ్చు, దినకర్ గారు కావచ్చు, మా పట్టాభి గారు కావచ్చు, ఆల్మోస్ట్ చెప్పడం జరిగింది నెంబర్స్. 2014-19లో నేను బిలియన్స్ డాలర్స్ వెళ్ళకుండా ఇండియాకు వచ్చిన మొత్తం పెట్టుబడులు వచ్చేసరికి 2014-19లో దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు 2014-19 మధ్యలో 14 లక్షల కోట్ల రూపాయలు ఇండియా మొత్తం వచ్చినాయి మన కరెన్సీలో. అందులో ఆంధ్రప్రదేశ్కి వచ్చింది 65,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 4.64%. ఇది ఓన్లీ ఈక్విటీ రూపంలో వచ్చింది, అంటే ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్విటీ. ఇది కాకుండా 2014-19 మధ్యలో ఆంధ్రప్రదేశ్కి ఈసీబీలు అంటే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటే నథింగ్ బట్ అప్పుల కింద అనమాట. అది కూడా ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే ఎఫ్డిఐ కావచ్చు ఈసీబీలు కావచ్చు రెండు రీపాట్రియేటెడ్ ఫండ్స్ కాబట్టి ఈ ఎఫ్డిఐ మీద అయితే అంటే ఈక్విటీ మీద అయితే మనం డివిడెండ్ పే చేస్తాము, ఈసీబీల మీద అయితే ఇంట్రెస్ట్ పే చేస్తాం, బట్ పెట్టుబడులు అయితే మన రాష్ట్రానికి వస్తుంది. సో 65,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఈక్విటీ రూపంలో వస్తే 20,000 కోట్ల రూపాయలు ఈసీబీ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ రూపంలో రావడం జరిగింది. అంటే దాదాపు 85,000 కోట్ల రూపాయలు 2014-19 మధ్యలో ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల రూపంలో రావడం జరిగింది. 85,000 కోట్ల రూపాయలు. ఇందాక వారందరూ చెప్పినట్టు ఈ డేటా అంతా కూడా మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇచ్చిన డేటాని. వేరాజ్ 2019-24 ఇప్పుడుకి వచ్చినట్లయితే పెట్టుబడులు వచ్చింది 6,000 కోట్ల రూపాయలు. ఇండియా మొత్తం వచ్చింది 24 లక్షల కోట్ల రూపాయలు. భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి 24 లక్షల కోట్ల రూపాయలు వస్తే అందులో ఆంధ్రప్రదేశ్కి వచ్చింది 6,000 కోట్ల రూపాయలు. అంటే పర్సంటేజ్లో తీసుకున్నట్టయితే 0.25%. టీడీపీ హయాంలో 4.64% వస్తే ఇప్పుడు 2019-24 మధ్యలో 0.25%. అంటే ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి. అదేవిధంగా 19-24 మధ్యలో ఈసీబీలు ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ కూడా రూపాయి కూడా రాలేదు. టీడీపీ హయాంలో వచ్చిన 20,000 కోట్ల రూపాయలే ఇప్పటికి కంటిన్యూ అవుతున్నవి, మళ్ళీ రెన్యూ అవ్వటము రీపాట్రియేట్ కాకుండా ఇక్కడే ఉన్నవి. సో ఇది స్థూలంగా నేనేమంటే వెళ్ళేటప్పుడు వీళ్ళు ఉమేష్ గారు పెట్టారు, ఎందుకు వెళ్ళట్లేదు అనేది ముఖ్యమైన కారణం. ఇక్కడ ఎందుకు వెళ్ళట్లేదంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పుడు దాదాపు 1 కాదు 2 కాదు 1000 మల్టీనేషనల్ కంపెనీలు వస్తున్నవి. 1000 మల్టీనేషనల్ కంపెనీలు వచ్చినప్పుడు మనకి ఎంత అవకాశం ఉంటుంది వెళ్ళటానికి? ముఖ్యమంత్రి గారు మంత్రులు వెళ్ళకపోతే బ్యూరోక్రాట్స్ ఉన్నారు, వాళ్ళు బాగా ఎడ్యుకేటెడ్, దే కెన్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ ప్రభుత్వంలో మేము వెళ్ళినా లేదా ఈ ప్రభుత్వంలో వీళ్ళు వెళ్ళినా కూడా మన రాష్ట్ర స్వభావం ఇదే కదా. మనకున్నది 900 కిలోమీటర్ల పైగా కోస్టల్ తీరం ఉంది,
మిగతా హ్యూమన్ రిసోర్సెస్ ఇవేం మారవు. ఇవన్నీ కాన్స్టెంట్ ఫ్యాక్టర్స్, ఇవి ఉన్నవే. కానీ వీటిని ఉన్న అంశాలనే తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పాలి. చెప్తే అట్రాక్ట్ అవడం అవకాశం ఉంటుంది. చెప్పకపోతే ఏమవుతుందంటే కంటిన్యూషన్ లేకపోయినా కూడా గతంలో వచ్చిన పెట్టుబడులు కూడా ఎఫెక్ట్ పడడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ వాళ్ళు రెన్యువల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకే ఒకసారి వెళ్ళటం జరిగింది. వేరే 14-19లో ప్రతి సంవత్సరం మేము వెళ్ళటం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు ఒకప్పుడు మాదిరి కాదు, ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాపారస్తులు రెడీగా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్తే మనకున్న రిసోర్సెస్ అని వస్తారు. తప్పితే మనం ఇంట్లో కూర్చొని లేదా అక్కడికి వెళ్తే లెందీ క్వశ్చన్స్, లాస్ట్ టైం మన ముఖ్యమంత్రి గారు వెళ్తే ఏదో ఒక ప్రశ్న అడిగితే లెందీ క్వశ్చన్ అడిగారంటారు. ఎట్లా లెందీ క్వశ్చన్ అడిగారు, షార్ట్ క్వశ్చన్ అడిగారని ఇలా వదిలేస్తే కష్టం. సో ఇది స్థూలంగా. సో థ్యాంక్ యూ ఉమేష్ గారు. Like and subscribe Eagle Media Works.